కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా ప్రమాణాలు వికసించిపోతున్నాయని, ప్రగతి బ్రహ్మాండంగా సాగిపోతుందని విద్యారంగంలో గత ప్రభుత్వం అంతా నాశనం చేసిందని అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, అంకితభావం ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జ్ఞానవంతుడైనటువంటి లోకేష్ గారు మరీ ముఖ్యంగా విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యారంగంలో బ్రహ్మాండం వంటి మార్పులు చేశారని ప్రభుత్వం ఓదరగొట్టుకుంటుంది. తప్పులేదు, సరే వాళ్ళు చేయాలి, ఆకాంక్షిద్దాం. విద్యారంగం నిజంగా పురోగతి చెందాలి. ఒక అధ్యాపకుడిగా, టీచర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా దాన్ని స్వాగతిస్తాను. ఇక్కడ నిన్న పత్రికలన్నీ కూడా ఒక వార్తను హైలైట్ చేశాయి. 10th ప్లాన్కి టీచర్ల గండి. 10వ తరగతి విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి 10వ తరగతి విద్యార్థులకు అత్యుత్తమ ఫలితాలు గడించడం కోసం, అత్యుత్తమ ఫలితాలు సాధించడం కోసం, కార్పొరేట్ పాఠశాలలతో దీటైనటువంటి ఫలితాలు సాధించడం కోసం ఒక యాక్షన్ ప్లాన్ ను ప్రకటించారు. ఎన్సీఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రతాప్ రెడ్డి గారు ఉండేవారు. ఆ తర్వాత ఆయన తప్పించేసి కృష్ణారెడ్డి గారికి బాధ్యతలు అప్పచెప్పారు. సరే, ఆ కృష్ణారెడ్డి గారు ప్రణాళికాబద్దంగా చాలా చక్కగా సిస్టమేటిక్ గా టీచర్లకి బాధ్యతలు అప్పచెప్పారు. డిసెంబర్ నెల మొదటి వారం నుంచి యాక్షన్ ప్లాన్ అమలు జరగవలసి ఉంది. కానీ దానిని పూర్తిగా పక్కన పెట్టేసి వాళ్ళు ఎవరి సొంత ప్రణాళికలు వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రభుత్వంలోనేమో చిత్తశుద్ధి ఉంది, టీచర్స్ ఏమో అడ్డదారులు తొక్కుతున్నారు, అలసత్వం ప్రదర్శిస్తున్నారు. మరి మండల స్థాయి అధికారులు, మండల స్థాయి విద్యాధికారులు పర్యవేక్షణ అనేది లేకుండా పోయింది. చాలా బాధ్యతాయుతంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులలో మంచి ఫలితాల కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో చేసినటువంటి ఈ నిర్ణయాన్ని ఉపాధ్యాయులు తుంగలో దొక్కేశారు. ఎవరికాళ్లు సొంత ప్రణాళికలు వేసుకున్నారు అని పత్రికలు ఘోషిస్తున్నాయి. అంటే 10th క్లాసులో రేపు ఫలితాల్లో గాని తేడా గాని వస్తే, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 10వ తరగతి కరోనా సమయంలో ఫలితాలు సరిగా రాలేదని నానా యాగి చేయబోతే, సరే ఆ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కారణంగా, పరీక్షలు లేని కారణంగా అందరినీ కూడా పాస్ చేశారు, అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. అప్పట్లో ఆ తర్వాత జరిగినటువంటి పరీక్షల్లో ఫలితాలు కొంచెం తక్కువగా వస్తే ప్రభుత్వాన్ని నానా యాగి చేశాం మనం. కాబట్టి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరిగేటటువంటి ఈ పరీక్షల్లో మంచి ఫలితాలు రాకపోతే మనల్ని కూడా అదే విధంగా విమర్శిస్తారని చెప్పేసి భావించారో ఏమో తెలియదు. కానీ ఈ 10th క్లాసు విద్యార్థుల కోసం స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అంటే మామూలుగా స్కూలు 9:30కు ప్రారంభం అయితే, 9 గంటలకు ప్రారంభం అయితే 10th క్లాస్ విద్యార్థులు మాత్రం 8 గంటలకే స్కూల్కి వెళ్లాలి. అదేవిధంగా ఈవినింగ్ స్కూల్ క్లోజ్ అయిన తర్వాత కూడా మరో 1.5 గంటల పాటు స్టడీ అవర్స్ నిర్వహించాలి. అంతేకాకుండా ఆదివారం పూట కూడా, ఆదివారాల్లో ఒక ఆదివారం ఫుల్ డే జరపాలి. అంటే ఉదయం 9:15 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్కూల్ నడపాలి. ఎక్కడ కూడా ఆ విధంగా పాఠశాల నడిపినటువంటి దాఖలాలు కనిపించట్లా. మరి మేము ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చాం కదా, పిల్లల కోసం వాళ్ళు కష్టపడాలి కదా, కష్టపడకుండా టీచర్లందరూ ఎస్కేప్ అవుతున్నారనేది ఈ ప్రభుత్వం యొక్క ఆరోపణ. మనం వాస్తవాల్లో కానీ వెళితే టీచర్స్ ని అడ్జస్ట్ చేసేటటువంటి విధానం ఏదంటే, ఎక్కడైతే సబ్జెక్ట్ టీచర్స్ లేరో అక్కడికి ఈ సబ్జెక్ట్ టీచర్స్ ని పంపించడం, అలాంటి మార్పులన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది. సాధారణంగా ఆ మార్పులు చేసేటటువంటి దాన్ని ఆయా మండల విద్యాశాఖ అధికారులకు గాని అప్పచెప్పినట్టే,
లేదా హెడ్ మాస్టర్ల యొక్క ఐచ్ఛికంగా వాళ్ళ యొక్క ఇష్టం ప్రకారం పలానా మాస్టర్ అయితే బాగా చదువు చెప్తారని చెప్పేసి వాళ్ళకి కానీ చెప్పినడితే, వాళ్ళకి కానీ బాధ్యతలు అప్పచెప్పినడితే ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా ఆ సిలబస్ ఎప్పటికైతే పూర్తి కావాలో ఆ లెక్క ప్రకారం పూర్తి చేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే జూన్లోనే పాఠశాల ప్రారంభమైనటువంటి సమయంలోనే ఆ యొక్క ఏ ఉపాధ్యాయుడు వాళ్ళకి అవసరం, ఎవరెవరు ఎక్కడి నుంచి కావాలి, కొంతమంది ఎలిమెంటరీలో చెప్పేవాళ్ళు హై స్కూల్ స్థాయికి చెప్పడానికి ఉత్సాహం ఉన్నవాళ్ళు ఉంటారు, సబ్జెక్టు ఉన్నవాళ్ళు ఉంటారు. ఎస్జిటీలుగా చేస్తూ బీఈడీలుగా పాఠాలు చెప్పగలిగేటటువంటి ప్రతిభ ఉన్నవాళ్ళు ఉంటారు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి హెడ్ మాస్టర్లకే తెలుస్తారు. వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు పాఠాలు చెప్పించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ దానిని మాత్రం ప్రభుత్వం లాగేసుకుంది. అవకాశం జూన్లోనే ఈ ట్రాన్స్ఫర్ల ప్రక్రియ స్టూడెంట్స్ రేషియోతో ఉపాధ్యాయుల్ని సెలెక్ట్ చేసుకుని ఆ ఉపాధ్యాయులకి సిలబస్ బాధ్యతలు అప్పచెప్పి ఈ బాధ్యతాయుతంగా పలాని రోజుకి సిలబస్ అయిపోవాలనేటటువంటి విధంగా వాళ్ళకి షెడ్యూల్ ఇవ్వటానికి అవకాశం ఉండేది. జూన్ నెలలోనే ఈ యొక్క ట్రాన్స్ఫర్ల ప్రక్రియ పూర్తి అయి ఉంటే, అదే హెడ్ మాస్టర్లకి విద్యాశాఖ అధికారులకే ఆ బాధ్యత కానీ అప్పచెప్పి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు జూన్ నెలలోనే పూర్తి చేసుకునేవాళ్ళు. వాళ్ళు సిస్టమేటిక్ గా ప్రణాళికాబద్దంగా వెళ్లి ఉండేవాళ్ళు. కానీ ప్రభుత్వం లాగేసుకుంది. అసలు మీరు చేయకూడదు, మేమే అడ్జస్ట్ చేస్తాము, మా ద్వారానే జరగాలి, మేమే చేపిస్తాము, రూల్ 117 తప్పక పాటించాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనేమో తప్పు అన్నారు. ఇప్పుడేమో దాన్ని పాటించి తీరాల్సిందే, దాని ప్రకారం మేము అమలు చేసి తీరుతాము, మేమే అడ్జస్ట్ చేస్తా ఉన్నారు. ఎప్పటికి అడ్జస్ట్ చేశారు? ఆగస్టు నెలాఖరు దాకా టీచర్లు అడ్జస్ట్ చేస్తానే ఉన్నారండి. ఆగస్టు నెలలో వచ్చినటువంటి టీచరు, ఆగస్టు నెలాఖరులో వచ్చినటువంటి టీచరు జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో చెప్పాల్సినటువంటి పాఠాలని ఎప్పుడు చెప్పాలైనా? ఎప్పుడు చెబుతాడు? ఇక టీచర్లు తప్పే ఉంది అంటే వాళ్ళకి అలవాటు. చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆయన సొంత పుత్రుడైనటువంటి లోకేష్ గారికి ఒక అలవాటు ఉంది. ఏమిటంటే మంచి ఏదైనా ఉంటే వాళ్ళ ఖాతా, తప్పు ఏదైనా ఉంటే ఎదుటి వాళ్ళ మీద నెట్టేయటం. మీరు ఒక ప్రణాళిక ఇచ్చారు, ఆ ప్రణాళిక అమలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు, ఎన్సీఆర్టీ సిలబస్ అంటున్నాడు, ఈ సిలబస్లు ఇవన్నీ ఎక్కడి నుంచి చెప్తాడు, లెక్చరర్స్ టీచర్స్ కి ట్రైనింగ్ లేకుండా అన్నారు. మరి అలాంటి టీచర్లకి మీరు సిలబస్ కంప్లీట్ చేసేటటువంటి విధంగా వాళ్ళని సరైనటువంటి సమయంలో వాళ్ళని కూర్చోబెట్టారా? వాళ్ళ స్థానాల్లో కూర్చోబెట్టలేదే. తప్పు మీ దగ్గర ఉందే. పుండు మీద కారం చల్లినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఈసారి వచ్చేసి ఏం చేసింది? ప్రతి విద్యార్థిని కూడా ఏది ఆధార్ గాని మనకు గాని ఉన్నట్టుగానే అపార్ అనేటటువంటి ఒక దాన్ని పెట్టింది విద్యార్థులకి. ఆ బాధ్యత మొత్తాన్ని కూడా ఏ పాఠశాలకు వెళ్ళి, ఎందుకంటే నేను విద్యారంగంలోనే ఉన్నాను, ప్రభుత్వ పాఠశాలను ప్రేమిస్తాను, ప్రభుత్వ పాఠశాలల్లోనే నిజానికి ఈ రోజు కూడా విద్యా ప్రమాణాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చేటటువంటి విద్యార్థులే చక్కని చేతిరాత ఉంటుంది, వాళ్ళ దగ్గర అన్ని రకాల స్కిల్స్ ఉంటాయి, రీడింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, ప్రజెంటేషన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, రైటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ కృషి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తా ఉంది. అయితే వాళ్ల మీద పడి వీళ్ళు ప్రభుత్వం ఏడవటం, వాళ్ళేదో చేయలేదు, బాధ్యతలు చేయలేదు అంటాం అనేది ఏమాత్రం క్షమించరాని అంశం అది. ఎందుకంటే అపారు ఆ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆ ఆధార్కి అనుసంధానం చేయాలంటాం, దాంట్లో ఒక పుట్టిన తేదీ ఉండటం, వీళ్ళు ఇచ్చిన పుట్టిన తేదీ ఒకటి అవటం, రెండు మ్యాచ్ కాకపోవటం, అది మళ్ళీ మార్చాలంటే కుదరకపోవటం, ఒక్క మార్పు కోసమే కొన్ని రోజులు హరించుకుపోవటం. అదేవిధంగా ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో యాప్లు ఎక్కువ ఉన్నాయి అన్నారు. ఏదన్నా యాప్ తగ్గించారా? యాప్ భారం తగ్గించారా వీళ్ళకి?
అసలు హెచ్ఎం అంటే ప్రధానోపాధ్యాయుడు గాని ప్రధానోపాధ్యాయులు గాని ఆ బాధ్యత నిర్వహించాలంటే ఈ రోజున అది ఒక ముళ్ల కిరీటం లాగా ఉంది.